డిసెంబరు 28వ తారీఖు 2025న మనకు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు. ఈ మిథున రాశిలోకి రావడం వలన వృషభ రాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, కుంభరాశి వారు మొత్తం ఈ 5 రాశులకు మహర్దశ పట్టబోతుంది. మరి ఎప్పుడు డిసెంబర్ 28వ తారీఖు 2025. ఇది సుమారుగా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు 365 రోజులు ఉంటుంది. ఈ 365 రోజుల్లో మీకు ఉద్యోగాలు రావచ్చు, వివాహాలు జరగచ్చు, వ్యాపారాలు దేదీప్యమానంగా జరగచ్చు, విదేశీ ప్రయాణాలు కలిసి రావచ్చు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడవచ్చు. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు లాభిస్తున్నాడు. వీరికి కర్మలు తొలగబోతున్నాయి. వీరికి ఇప్పుడిప్పుడే బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ కాబోతుంది. లక్షల రూపాయలు, కోట్ల రూపాయల టర్నోవర్ చేసి చాలా నంబర్ 1గా నిలిచే అవకాశం వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంది. అదేవిధంగా చూస్తే కుంభరాశి వారికి 1, 2, 3, 4, 5 గురువు ఉన్న స్థానం 5వ స్థానం అవుతుంది కుంభరాశికి. ఈ కుంభరాశి వారికి ఇప్పుడు ఆల్రెడీ ఏలినాటి శని నడుస్తుంది. ఈ ఏలినాటి శని అనేది కూడా నడిచినప్పటికీ వీరికి గురుబలంతో వీరి జీవితంలో ఒక గొప్ప మార్పు వచ్చి ఆర్థిక అభివృద్ధి జరగబోతుంది. ఇది అక్షరాల నిజం. మీ జీవితంలో ఒక మంచి మార్పును చూడబోతున్నారు. సప్తమ స్థానం 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ధనస్సు నుండి గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి గురుబలం పెరగబోతుంది. దీని ద్వారా వీరికి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అప్పులు, అదేవిధంగా మానసిక ఒత్తిడి, చికాకులు, ఉద్యోగ అవకాశాలు రావడం, ఆర్థిక స్టెబిలిటీ అనేది ఆర్థికంగా మంచిగా నిలదొక్కుంటారు. వృత్తి వ్యాపారాలలో కూడా మంచిగా రాణిస్తారండి ధనుసు రాశి వారు. ఇకపోతే తులారాశి వారికి మహర్దశ పట్టబోతుంది. 9వ స్థానం ఇక్కడ నుండి చూస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9వ స్థానంలో గురువు లాభిస్తున్నాడు. 365 రోజులు ఇంకా ఈ తులారాశికి తిరుగుండదండి. చివరగా సింహరాశి వారికి ఇది 11వ లాభస్థానం అవుతుంది. ఇక్కడికి లాభస్థానం, ఇక్కడ నుండి లెక్క పెడితే 11వ స్థానం అవుతుంది లాభస్థానం. సింహరాశి వారికి కూడా 1000 గజకేసరి యోగాలతో సమానమైనటువంటి యోగం వీరికి కలగబోతుంది. సో నేను చెప్పేది ఒకటేనండి, నేను పదే చెప్తున్నాను. ఎప్పుడైతే డిసెంబర్ 28వ తారీఖు 2025లో గురువు వక్రగతిలో వచ్చినటువంటి గురువు సవ్య దిశలోకి వస్తాడో ఈ 5 రాశుల తల రాతలు మారబోతున్నాయి. మీ దిశ తిరగబోతుంది. ఒక్కసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. 100కి 200% మీ జీవితంలో ఒక మంచి మార్పు వచ్చే విధంగా నేను చేస్తాను. నమ్మండి.